ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ వరుణుడి పుణ్యమాని ఎన్నో ట్విస్టులు టర్న్లు చోటు చేసుకుని చివరికి డ్రాగా ముగిసింది. ఖచ్చితంగా ఆస్ట్రేలియాకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న మ్యాచ్లో వరుణుడు నేనున్నాను అంటూ ఎంట్రీ ఇచ్చి కమ్మిన్స్ సేనకు పీడకలను మిగిల్చాడు. ఇక ఇండియాకు ఓటమి తప్పదు అనుకున్న ప్రతిసారి ఈ మ్యాచ్లో వరుణుడు నేనుండగా భయమేలా అని అభయమిచ్చి రోహిత్ సేనను ముందుకు నడిపించాడా అని అనిపిస్తోంది. అలా ఈ మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. 5వ రోజు చివరి వికెట్తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 260 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆకాశ్దీప్ 31 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో టీమిండియా కథ మొదటి ఇన్నింగ్స్లో ముగిసింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఎలాగైనా ఈ టెస్ట్లో ఫలితం రాబట్టాలి అనే ఉద్దేశంతో దూకుడే మంత్రంగా బ్యాటింగ్ చేసి పరుగులు సాధించడానికి ప్రయత్నించింది. ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ను డ్రా చేయకూడదు అనే ఉద్దేశంతో వికెట్లు కోల్పోతున్న ఆసీస్ బ్యాటర్లు దూకుడు ఏమాత్రం తగ్గించకుండా పరుగులు సాధించడానికి ప్రయత్నించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 85 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. రెండవ ఇన్నింగ్స్లో 87 పరుగులు చేశాక 274 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. హెడ్ 17 పరుగులు, అలెక్స్ క్యారీ 20 పరుగులు, కమ్మిన్స్ 22 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోరు సాధించగలిగింది. మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, ఆకాశ్దీప్, సిరాజ్ చెరొక 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే టీమిండియా స్కోరు 8 పరుగుల వద్ద ఉండగా వెలుతురు సరిగ్గా లేని కారణంగా అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. ఆ తర్వాత ఎంతసేపటికి పరిస్థితి చక్కబడకపోవడంతో మ్యాచ్ను డ్రా చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అలా ఆస్ట్రేలియా గెలుస్తుందేమో అని అనుకున్న మ్యాచ్ కాస్త డ్రాగా ముగిసింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆస్ట్రేలియాకు ఒక భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ గాయపడ్డాడు. గజ్జల ప్రాంతంలో గాయమైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడి గాయం తీవ్రత ఎంత అనేది ఇంకా తెలియదు. దీంతో 4వ టెస్టులో ట్రావిస్ హెడ్ ఆడతాడా లేదా అనేది అనుమానంగా మారింది. ఒకవేళ హెడ్ గనుక 4వ టెస్టులో ఆడకపోతే అది ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ డ్రా అవడంతో WTC పాయింట్స్ టేబుల్ పరిస్థితి, అలాగే WTC ఫైనల్స్ చేరే అవకాశాలు ఏ జట్టుకు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం. BGT సిరీస్లో టీమిండియా 1 గెలుపు, ఆసీస్ 1 గెలుపు సాధించడం జరిగింది. ఇక మూడో టెస్టు డ్రా అవడం వల్ల సిరీస్ 1-1తో సమంగా ఉంది. అయితే ఈ మ్యాచ్ డ్రా అవడం వల్ల మనకి పెద్ద నష్టం ఉండబోదు. చెప్పాలంటే కొంచెం లాభం కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం WTC ఫైనల్కి చేరాలంటే BGT సిరీస్లో మొత్తంగా 3 గెలుపులు, 1 డ్రా అవసరం. ఇప్పటికే 1 మ్యాచ్ గెలిచాం, 1 డ్రా కూడా దక్కింది. సౌత్ ఆఫ్రికా 63.33 గెలుపుల శాతం కలిగి ఉన్న కారణంగా టేబుల్ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. ఈ మ్యాచ్ డ్రా అవడం వల్ల ఆసీస్ PCT 58.88కి పడిపోయింది. ఇక మూడో స్థానంలో ఉన్న టీమిండియా PCT 55.88గా నమోదైంది. అదే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచి ఉంటే ఆ జట్టు విజయాల శాతం 63.33కు చేరుకుని సౌత్ ఆఫ్రికాతో పాటు టాప్ స్థానం పంచుకునేది. అది టీమిండియాకి చాలా ప్రమాదంగా మారేది. ఆ పరిస్థితి రాకుండా వర్షం వల్ల ఈ మ్యాచ్ డ్రా అయ్యి మనకి ఎంతో మేలు జరిగింది. మొత్తానికి ఎలాగో రోహిత్ సేన వర్షం కారణంగా గబ్బా మ్యాచ్ డ్రా చేసింది కాబట్టి ఇక టీమిండియా చివరి 2 మ్యాచ్లు తప్పక గెలవాలి. అలా అయితే మన PCT 60.52గా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంకపై ఆసీస్ గెలిచినా ఆ జట్టు PCT 57.07కి మించదు కాబట్టి సౌత్ ఆఫ్రికాతో మనం ఫైనల్ ఆడొచ్చు. దీంతో గబ్బా మ్యాచ్లో దొరికిన అవకాశాన్ని రోహిత్ సేన ఏ మేరకు ఉపయోగించుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. టీమిండియా చివరి 2 మ్యాచ్లు గెలిస్తేనే ఎవరిపై ఆధారపడకుండా WTC ఫైనల్స్కు వెళ్లగలదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోహిత్ సేన చివరి 2 మ్యాచ్ల్లో తప్పకుండా గెలుస్తుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.